మీ పాస్టర్లు రీసెంట్ మాటలు చెప్పరు, చెప్పితే మీరు చర్చికి రారా అని చెప్పరు. నాది పర్మనెంట్ డ్యూటీ కాదు, పిలిచినా సరే పిలవపోయినా సరే మధ్యలోకి వెళ్ళి మైక్ గుంజుకున్నా సరే ఉన్నది ఉన్నట్టుగా చెప్పిపోతా. మందిరానికి వస్తప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా, తగుమాత్రం వస్త్రములు, మన వస్త్రాలు చూసి కూడా పక్కోలు మారిపోవాలి. కర్నూలు దగ్గర పాములపాడు అనే ఊరు ఉంటుంది. ఆయన పేరు సంసోన్ పాస్టర్. మిలిటరీకి రాజీనామా చేసి వచ్చిండు. 7 సంవత్సరాలలో 10,000 మంది చేసిర్రు. 10,000 మంది వస్త్రాలు ఎట్లుంటాయంటే ఇక్కడ దాకా ఉంటాయి. ఇక్కడ దాకా ఆ పాముల పాడు మాట్లాడుకుంటారు. వీళ్ళు యేసు ప్రభుని నమ్ముకున్నాక వీళ్ళ వస్త్రాలే మారిపోయినాయి. వీళ్ళు నిజంగా దేవుని బిడ్డలు. పెద్దకొస్తల వస్త్రాలు చూడండి, ఇక్కడ దాకుంటాయి, ఇక్కడ దాకుంటాయి, ఇక్కడ దాకుంటుంది. తెల్లటి వస్త్రాలు ధరించుకొని 20 మంది రోడ్డు పని నడుచుకుంటూ వెళ్తుంటే వీళ్ళు దేవదూతలా అన్నట్టుగా ఉంటుంది. కానీ మనలో వస్త్రాలు చర్చికి వస్తూ కూడా గింతే. ఎంత తక్కువ గుట్టించుకుంటే అంత తక్కువ చూస్తారు నేను. ఎంత తక్కువ గుట్టించుకుంటే అంత తక్కువ చూస్తారు నేను. ఎంత నిండు గుట్టించుకుంటే అంత గౌరవిస్తారు నేను. ఇంకొంతమంది గుట్టించుకుంటారు కోడిగుడ్డు డిజైన్, సన్నమామ డిజైన్, కుండ 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 రౌండ్ వెనకమలరా కోడిగుడ్డు డిజైన్, చుట్టుముట్ట అంత దాని చుట్టూ మళ్ళీ అరిసేయి మన అద్దాలు ఇంత పెద్దగా ఉంటాయి అద్దాలు. వెనకమర్ర వస్తుంది ముఖానికి చెక్క చెక్క చూడరన్నా, ఇవి చూడరా ఎక్కలేని డిజైన్ వెనకుంటుందా ముందు ఉంటుందమ్మా? వెనక ఎందుకండి ఇలా రోగాలు పుట్ట? తగునా దేవుని బిడ్డలకు? అది తగునా దేవుని బిడ్డలకు తగదది. దేవుని నాకు టైం లేదు కానీ ఈ ఒక్క చరణమే నేను 30 గంట పాడతాం. దేవునికి స్తోత్రం. మనుషుల ప్రేమలో సార్థం ఉంది కానీ యేసయ్య ప్రేమలో సార్థం ఉందమ్మా. మనిషి ప్రేమ నీ మొక్క మీద యాసిడ్ పోస్తుంది. మనిషి ప్రేమ నీ ఎంటబడి నీ గొంతుకు వస్తుంది. నా యేసయ్య ప్రేమ నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన ప్రేమ. యవనస్తులు, పెండ్లిగానే యవనస్తులు జాగ్రత్తగా వినండి. పడితే యేసయ్య ప్రేమలో పడు, పడితే యేసయ్య చేతిలో పడు. ఒక ఆయన పాట రాసిండు, ప్రేమల పడ్డాను నేను, ప్రేమల పడ్డాను. ఏ ప్రేమలో పడాలి? ఎవరి చేతిలో పడాలి? యేసయ్య చేతులు. నీవు కాలేజీకి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, నీ ఎంట ఎవడన్నా పడుతుండేమో, మాటికి నేను ప్రేమిస్తున్నా అన్ని ఎంట పడతావని చెప్పు. ఎవరో ఎలవా, నేను చిన్నప్పటి నుంచి ఒక ఆయనను విపరీతంగా ప్రేమిస్తున్నారా, ఆయన ఉండగా నిన్నెట్లా ప్రేమిస్తారా ఎదవా అన్న ఎదవ చెప్పు. ఆయన ఎవరి ప్రేమలో పడాలి? ఎవరి చేతిలో పడాలి? నేను పొగుడుతాడు వాడు. ఈ రోజులు మంచి రోజులు కాదు, చాలా చెడ్డ రోజులు.